ప్యాషనేట్గా సినిమా బాగా మీరంటే నమ్మి బాగా చేశారు కాబట్టి బాగా వచ్చింది, మీరు చూస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, కమర్షియాలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తే మీరు సాటిస్ఫాక్షన్ ఉందా? కమర్షియాలిటీ సినిమా రిలీజ్ ఇప్పుడు మనం చెప్పలేం. రేపు పొద్దుట మీరందరూ ఆదరించి జనాదరణ పొందిన తర్వాత అది హిట్ అంటే ఓకే. ఏ సినిమా ప్రొడ్యూసరు ఆ సినిమాలో డబుల్ వచ్చేస్తాయి అని అయితే వాడు సినిమా తీయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ హిట్ సినిమా అనుకొని కూడా సినిమా చేద్దామని చెప్పి ఎవడు అనుకోడు. హిట్ సినిమా అనుకుందేమో ఫెయిల్ అవుద్ది, ఫెయిల్ అనుకున్నదేమో హిట్ అవుద్ది. బట్ ఫస్ట్ మనం ఎంచుకున్న సబ్జెక్ట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ని ఆ ప్యాషన్ తోటి ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే గత కొంతకాలంగా మేము సినిమాలు చూస్తున్నాం, అంటే నాన్ థియేటికల్ రైట్స్లో కూడా కొన్ని సినిమాలు ప్రాఫిట్స్ వస్తున్నాయి థియేటర్కి ముందు, రిలీజ్కి ముందు. సో దాని గురించి నేను క్వశ్చన్ అడిగాను. సో అంటే మీకు అఫ్ కోర్స్ అండి, ఇంకా నాన్ థియేట్రికల్స్ నాది ఇంకా క్లోజ్ అవ్వలేదు. హవెవర్ మీరు చెప్పినట్టు నాకు మంచి రేట్ వస్తే నేను అంతకు మించిన అదృష్టవంతుడిని ఉంటాను. మేబీ వాట్ ఎవర్ ఐ ఫీల్ నేను 100% అయితే మీరు అనుకున్నట్టుగా లాభాల్లో ఉంటానని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. మూర్తి గారు ఇక్కడ సార్ ప్రతినిధి 2 మూర్తి గారు బయోపిక్ అనుకోవచ్చా? ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ బయోపిక్ అనుకోవచ్చు. అదే ఆ జర్నలిస్ట్ ఆల్ జర్నలిస్ట్. ఓకే, ఆల్ జర్నలిస్ట్. ఇంకో క్వశ్చన్ సార్, అంటే అందులో పాటలు ఫైట్స్ ఉన్నాయి, నా బయోపిక్లో అయితే అవి ఉండవు కాబట్టి చాలా మంది అనుకోవచ్చు. అంటే మీ జీవితానికి దగ్గరగా మీరు చూసి దెబ్బలు తినేయడం ఉంటాయి, ఎదురు కొట్టడాలు అంత ఉండవు. అంటే మీ జీవితానికి దగ్గరగా మీరు రాసుకున్న కథలో మీ అభిప్రాయాన్ని చెప్పారా లేదా అభిప్రాయాన్ని కథగా మార్చారా? లేదు, సినిమాకి సంబంధించి ప్రొఫెషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది సినిమానే. సందేశం ఇద్దాము అనే యాంగిల్లో సినిమా తీయలేదు. పర్ఫెక్ట్ సినిమాలో నాకున్న ఎక్స్పీరియన్స్లు, నా కొలీగ్స్ జర్నలిస్టులు ఉన్న ఎక్స్పీరియన్స్లు కూడా మిళితం చేశా. అంటే దీని ద్వారా అంటే ఇందులో ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, ఓటింగ్ దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలా. సో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ ఏ విధంగా ఉంటే వచ్చే పాలన కావచ్చు, వచ్చే పాలకులు ఏ విధంగా ఉండాలనేది మీరు ఈ సినిమా ద్వారా ఒక చిన్న అంశంగా అండర్ కరెంట్గా చెప్పాలనుకుంటున్నారు. ఓటు వేయని వాడు దేశం విడిచిపోవాలి లేదంటే చచ్చిపోవాలి అనే ఒక వాటి కూడా చెప్పడం జరిగింది. అది అంత బలవంతంగా చెప్పడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేపు మాపు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓటు వేయని వాడు దేశం విడిచి వెళ్ళిపోవాలా చచ్చిపోవాలా? అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం సార్. 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా